కాలానికి తన 45 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అతని బంధువులు స్నేహితులు తన రెండో వివాహం చేసుకుని స్థిరపడమని పరిపరి విధాలు చెప్పి చూశారు. కానీ తనకు తన భార్య తీపి బహుమతిగా ఓ కుమారుడు ఉన్నాడని, వాళ్ళని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, వాడి అభివృద్ధి తన జయమని చెప్పి ఎవరు నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు. అతని కొడుకు విద్యాబుద్ధులు నేర్చి సక్రమంగా పెరిగి పెద్దాడైన తర్వాత అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి తన వృద్ధాప్య జీవితం గడపడం మొదలుపెట్టాడు. కొంతకాలం గడిచింది. రోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడలు కొంచెం పెరుగుంటే వేయమని అడిగాడు. తన కోడలు అయ్యో పెరుగులేదండి అని చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు. భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్ళిపోయిన తర్వాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు. వారి భోజనంలో సరిపడినంత పెరుగు ఉండడం కొడుకు గమనించాడు. భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కానీ పని మీద మనసు లగ్నంగా చేయలేకపోయాడు. రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తొలుస్తోంది. తన కోసం తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధి చేసి అందించిన వడ్డించిన విస్తర్ లాంటి వ్యాపారం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. తన తండ్రి జీవితం అంతా చేసిన కష్టం ఒక కప్పు పెరుగును కూడా ఇవ్వలేకపోయిందనే బాధను తట్టుకోలేకపోయాడు. తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతని బాగోగులు బాగా చూసుకోగలదు. కానీ ఇప్పుడు తండ్రి ససేమిరా ఒప్పుకోడు. భార్యను దండించితే మనసు మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు హఠాత్తుగా తన తండ్రిని వేరొక ఊరు తీసుకుని వెళ్ళి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తండ్రిని అక్కడి నుంచి తిరిగి వచ్చేశాడు. మాంగారం హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడో కోడలికి అర్థం కాదు. భర్తను అడిగింది. కానీ తనకు కూడా తెలియదని చెప్పడంతో ఆలోచన పడింది. వారం గడిచిపోయింది. మామగారి విషయం తెలియడం లేదు. భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది. సహజంగానే అత్యంత ఆతురత పెరిగింది. ఆ రోజు ఉదయం భర్త వెళ్ళిన తర్వాత ఏదో పని మీద గుమస్తా ఇంటికి వచ్చాడు. కోడలు మామగారి గురించి ఆరాధిస్తుంది. ఏమోనమ్మా ఏం జరిగిందో తెలియదు కానీ పెద్ద ఆయన గారు పెళ్లి చేసుకోబోతున్నారని, ఏర్పాట్లు పూర్తయ్యాయని, వ్యాపారాన్ని కూడా తనే చూసుకుంటారని, ఆయన కొత్త కాపురం ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపురాన్ని ఒక అద్దె ఇంటిలోనికి మార్చబోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని గుమస్తా చెప్పిన విషయం విని నివ్వెరపోయింది. ఒక్కసారిగా కోడల కంటి ముందు తన భావి జీవితం కనబడింది. తాను చేస్తున్న తప్పు తెలిసింది. ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంది. గుమస్తాని మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి అడిగి తెలుసుకుని పరుగును వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరింది. తను తప్పు తెలుసుకున్నానని, ఇక్కడ నుండి తన తండ్రిలా చూసుకుంటానని ప్రాధేయపడింది. ఈ విషయాలేమీ తెలియని మామగారికి పరిస్థితి అర్థం కాలేదు. అప్పుడు వచ్చాడు కొడుకు. తల్లిదండ్రుల విలువ కప్పు పెరుగు విషయంలో తాను పడిన బాధ కోడలికి తెలియజెప్పడానికి తాను ఎలా చేయాల్సి వచ్చిందని వివరించాడు. తనకు తానుగా మారడానికి భర్త పడిన కష్టం చూసి సిగ్గుపడింది. ఇది ఇప్పుడు వృద్ధాప్యంలో ప్రస్తుతం చేయాల్సింది బాధ్యత ఎవరిది అన్నదే తేల్చుకోవాల్సింది.